అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు సరైనవి అంటే అమ్మఒడి నేను కూడా పెడతాను, రైతు భరోసా నేను కూడా ఇస్తాను, నేతన్న నేస్తం 24,000 నేను కూడా ఇస్తాను, ఇలా కాపీ చేస్తూ 1,000 దగ్గర ₹1 ఎక్కువ ఇస్తానన్నాడే కానీ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాని ఆలోచన, చేయని పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత నేను కూడా వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికి పంపించడం, ఇవన్నీ. అలాగే వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రణాళిక మొదలు పెడితే 3 రోజుల తర్వాత తెలుగుదేశం అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో అనే పేరుతో ముందుకు పెట్టడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే నన్ను కాపీ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు నిజంగా సంతోషం. సరైన మార్గంలో పోతున్నా. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే వారి మేనిఫెస్టో చూసిన నా ప్రణాళికలో, నా అభివృద్ధి ప్రణాళికలో ఏ పాయింట్స్ అయితే పెట్టానో దగ్గర ఆ పాయింట్స్ అన్ని కాపీ చేశారు. మీరు కూడా ఉన్నారు. నిజమనే ఒప్పుకుంటారా లేదా? మీరు ఇక్కడికి వచ్చి మా ప్రణాళిక చూశారు, అక్కడ పోయి ఆ మేనిఫెస్టో చూశారు. తేడా ఏంటంటే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పనులు నేను చేయగలను, నేను చేయాలి అనుకున్నవి కొన్ని పెట్టినా, ఇంకా చాలా ఉన్నాయని కూడా నేను చెప్పిన. కానీ మా ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి స్టేట్ మేనిఫెస్టోలో కూడా తీసి పెట్టేసుకున్నారు. అంటే స్టేట్ మేనిఫెస్టో వేరు, వెంకటగిరి మేనిఫెస్టో వేరు. అంటే ఇది కూడా నేనే చేస్తాను అన్నట్టు చెప్పడమా? 500 యూనిట్లు విద్యుత్ ఇది వెంకటగిరికే పరిమితం లేకపోతే స్టేట్ మేనిఫెస్టోలో ఉందా? ₹24,000 స్టేట్ మేనిఫెస్టోలో ఉండేది వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో అని రాస్తారు ఇక్కడ. అంటే స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా, వెంకటగిరి నియోజకవర్గంలో పురుగొండ రామకృష్ణ గారు నేను ఇక్కడ ప్రజలను మోసం చేస్తా. ఇదే ఇద్దరి ₹4,000 స్టేట్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు కష్టపడి వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఆపిచ్చి ఈ 1 నెల 2 నెలలు 4వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తిరిగి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి అవతాతలకు వికలాంగులకు చేరుతుంది పెన్షన్. ఈయనేమంటాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఓటేయండి నేను ఇంటికి పంపిస్తాను అంటారు. అది ఇక్కడ పెట్టిన బాగా పేలిన జోక్ అన్నది. అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా రింగ్ రోడ్డు అంటే నేను నా ప్రణాళికలు పెట్టమని ఆఫ్ రికార్డ్ మీకు చెప్పిన. అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి 20 సంవత్సరాలు అయింది. 30-40 సంవత్సరాలు ముందు దూరదృష్టితో అప్పుడు మంత్రి రాజలక్ష్మి చేశారు. ఆయనే ఒప్పుకున్నాడు.
ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలు ఏం చేసావా అంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, పాలకపక్షం వేరే పార్టీ, అందుకని నేనేం చేయలేకపోయాను, చేతగాని వాడిని అన్నాడు. మరి నెక్స్ట్ 5 years మీ ప్రభుత్వం, మీరు ఎమ్మెల్యే ఇప్పుడేం చేసావా అంటే చెప్పడానికి ఏం లేదు. కానీ మధ్యలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మోటార్లు రిపేర్ వచ్చినాయని నీళ్లు అందించలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏమయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్నాను, కానీ ప్రజలందరికీ దాహార్తి తీర్చడానికి ఒక వాటర్ ట్యాంకర్ పెట్టాను. అంటే దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి 16 ఓవర్ హెడ్ ట్యాంకులకి ఊరంతా అప్పటికే 25,000 జనాభా ఉన్న ఊరికి నీళ్లు సరఫరా ఈరోజు 50,000 ఉంటే ఇప్పటికీ సరిపోతుంది. ఇంకొంచెం కూడా పెరిగిన 70,000 వరకు ప్లాన్ చేశారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలకపక్షంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలి? ఆలోచించండి. అభివృద్ధి ఎప్పుడు జరిగింది? నేదురుమల్లి హయాంలో. నేను ఏకరవ పెట్టను. వెంకటగిరి నియోజకవర్గంలో, వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ పెట్టను. ఈ పార్టీ ప్రజలందరికీ తెలుసు. కొనసాగింపుగా ఇన్ఛార్జిగా 1 సంవత్సరం పనిచేసిన, ఒక పక్క నియోజకవర్గం నలుమూలలా తిరుగుతూ అవసరాలు గుర్తించాను. రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ పనులు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలో పెట్టిన. ఎందుకని ఓటు వేయకూడదో తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి ఎందుకు వేయాలో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. 1 సంవత్సరం, ఈ 1 సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు లేవు. ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో సఫలీకృతుడైన 53 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నియోజకవర్గం మొత్తానికి ఖర్చు పెట్టాం. పోలేరమ్మ జాతర మనకెంతో సెంటిమెంట్తో కూడింది. రాష్ట్ర పండుగ చేశాం, ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నారు. టిట్కో ఇళ్లకి గృహప్రవేశాలు చేశారు. 110 ఎకరాల నగరవనం 50 సంవత్సరాల ముందు చూపుతూ చేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మూలబడిపోయింది, మూతబడే స్టేజ్లో వచ్చింది. పునరుద్ధరించడానికి సొంత నిధులు 40 లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది. ఇది చాలదా? ఈ 1 సంవత్సరంలో పదవి లేకున్నా నియోజకవర్గానికి చేసిన పనులు. బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, 3 ఎకరాలు అలాట్ అయింది. గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ అయింది, 5 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే ఈ 1 సంవత్సరంలోనే గర్వంగా ఫీల్ అవుతా. ఎప్పుడూ చెప్తుంటారు రామకృష్ణ గారు, సెంట్రల్ లైటింగ్ అని. పోయినసారి కూడా నేను చెప్పాను, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ నుంచి టౌన్కి వచ్చే రోడ్డు ఒక డబుల్ రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్
అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు. అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే చెల్లు. ఈ ఒక్క సంవత్సరంలో మేము కూడా అదే అడ్డ రోడ్ నుంచి పోయే ఏర్పేడు రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం. ఏ స్కీమ్ కింద లేదు. ఎంపీ గారు నేను కలిసి ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. లైట్లు కూడా ఆన్ అయింది, చూశారు కదా. అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చెల్లి. ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసి కూడా చెప్పాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక సెంట్రల్ లైటింగ్ అంటే ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్. కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే వెంకటగిరికి పట్టిన చీకటిని పారదోలుతూ నేదురుమల్లి హయాంలో జరగబో రాబో వెలుగుకి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నాను. వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు. అలాగే మేము కూడా శక్తివంచన లేకుండా, అవినీతికి తావివ్వకుండా, కమిషన్లకు పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు, ప్రాంతానికి